మనం దగ్గర లేకపోతే అవకాశాలు పోతాయేమో. కొన్ని అవకాశాలు, సామాన్యమైన అవకాశాలు పోవచ్చు, కానీ దేవుని ఎంపికలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా అలాంటి వారిని హెచ్చిస్తాడు. అలాంటి వారిని పరలోకం గుర్తిస్తుంది. అందుకని దేవుని ప్రజలమైన మనం దైవజ్ఞానాన్ని మరింతగా పొందుకుందాం. అసలు దైవజ్ఞానం మీకు లేదనేది నా భావన కాదండి. మనందరికీ ఎంతో కొంత ఉన్నప్పటికీ ఇంకా పైనుండి వచ్చే దేవుని జ్ఞానాన్ని పొందుకొని అద్భుతమైన లక్షణాల ప్రస్తావన జరిగినది. నేను వాటిని చదివాను కదా. పక్షపాతము లేకుండా, వేషధారణ లేకుండా ఓ చక్కగా అనవసరమైన ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా దేవుని సన్నిధిలో ఉన్నమాట ఉన్నట్లుగా చెప్పి ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించే పద్ధతిని అనుసరించాలి. అందుకని దేవుని సన్నిధి నుండి జ్ఞానాన్ని మనం పొందుకొని, కొదువుగా ఉన్న జ్ఞానాన్ని దేవుని ద్వారా భర్తీ చేసుకుని దైవ సంబంధితమైన లక్షణాలలో మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగాలి. ఎందుకంటే అడిగిన వారికి అడిగినట్లుగా అనుగ్రహించే ఆ దివ్యమైన దేవుని కృపను మనందరం పొందుకొని మరింత ప్రభావముతో దేవుని సేవలు జరిగించాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.